ఫ్రెండ్స్, జనతా మిర్రర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదిగో అమెరికాలో ఇళ్ళు ఇలా కడతారు. ఎలా కడతారనేది చూడండి. అంతా చెక్కతో కడతారు, కొంతమంది సిమెంట్తో కడతారు. ఇదిగో అటు పక్కన కట్టారు కదా, అదే మోడల్ ఇది సేమ్ అలాంటి మోడల్లోనే యాజ్ ఇట్ ఈజ్గా కడుతున్నారనమాట. కాకపోతే దాని మీద పెద్ద ఇల్లు చూడండి. ఇదిగో ఇలా సింపుల్గా చెక్కలతో కట్టేస్తూ ఉంటారు. ఇళ్ళు అలాగే కడతారు, షాపులు అలాగే కడతారు. ఇవన్నీ కూడా మీకు ఈ రకంగా ఉంటుంది. ఇట్లాంటివి మరిన్ని చూపించడం కోసం ఎప్పుడు మీరు చూడాలనుకుంటే జనతా మిర్రర్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా, చేయాల్సినవన్నీ కూడా మీరు అలా చేయండి. ఇదిగో ఇక్కడ వర్క్ చేస్తున్నారనమాట ఎట్టాకు. ఇది ఇలా సో ఆ వుడ్ అలా తీసుకొచ్చి క్రేన్ ద్వారా వుడ్ అలా తీసుకొచ్చి అక్కడ పైన పేస్ట్ చేస్తారనమాట. ఇక్కడ వుడ్ వచ్చేపాటికి మొత్తం కెమికలైజేషన్ చేయని ఏదైనా చేయని మనకు మళ్ళీ పుచ్చిపోవటం కానీ ఇట్లాంటివి కానీ జరగదు. 30-40 సంవత్సరాల పాటు మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అదిగో వుడ్ అవన్నీ కూడా అట్లా తీసుకొచ్చారు కదా. ఇలా ఉంటుంది అమెరికాలో ఇల్లు కట్టే విధానం. అంటే చెక్కలతోనూ కడతారు, సిమెంట్ రాయితోనూ కడతారు. వీళ్ళు కంప్లీట్గా చెక్కలతో కడుతున్నారు. కట్టిన తర్వాత ఈ రూమ్ ఎలా ఉంటుంది అంటే, ఉదాహరణకి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయినాయి కాబట్టి మనం ఇక్కడ చూద్దాము. ఇదిగోండి అయిపోయింది, ఇలా ఉంది కదా, ఇట్లా వస్తుంది. అలా ఉన్నది మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇదిగో ఇంకా ఇది జరుగుతూ ఉంది. సో మీకు ఇలా ఆఫ్టర్ కంప్లీట్ ద వర్క్ ఇలా ఉంటుందన్నమాట. దీనికి షట్టర్ వస్తుంది, ఇవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎట్లాంటివి చూపించడానికి జనతా మిర్రర్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇంకా ఇవన్నీ చూసుకుంటా వెళ్ళాలి అనుకుంటే ఇదిగోండి ఇలా ఇంకా వర్క్ జరుగుతుంది లోపల. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు చూడడానికి వచ్చాము. ఇల్లు చూడడానికి వస్తే ఇక్కడ ఈ రకంగా ఉంది కదా, చూద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఏంటి అవి అని. ఇవన్నీ కూడా ఇదిగో నేను షట్టర్ అని చెప్పాను కదా, ఇలాగనమాట. షట్టర్ ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది షట్టర్. ఇది అలా కింద క్లోజ్ అయిపోద్ది అనమాట. ఓకే, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రోడ్ చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సిమెంటు అవన్నీ ఉన్నాయి, ఇసుక అదంతా ఉంది కానీ లేదంటే చాలా క్లీన్గా ఉంటుంది. పని చేసుకుంటున్న వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది. ఈ పని ఆ పని అని ఉండదు, ఏ పని అయినా చేసుకుని వెళ్తాము. మనకు మళ్ళీ ఇండియాలోకి మళ్ళీ నేను అంత టాడిని అనే పరిస్థితి ఉండదు. ఎంత టాడైనా పని చేసుకు బతకాల్సిందే. పని చేయకపోతే ఇన్సూరెన్స్లు ఉండవు, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నిటిని చూసుకుని ఇచ్చేసుకుంటే మనకి బోల్డ్ అంత ఇబ్బంది కలుగుద్ది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా పని చేసుకుంటూ ఉంటాం. ఇదిగోండి ఇక్కడ ఊరినే జస్ట్ ఒక ప్లాస్టిక్ ఈ కాంపౌండ్ వాల్ లాగా ఉంటాయి. కొంతమంది పెట్టించుకుంటారు, కొంతమంది అయితే అసలు పెట్టించుకోరు అనమాట ఇట్టాగు. సో ఇది ఫైనల్గా ఇల్లు కడుతున్నారు కదా. ఇది ఆల్రెడీ కొంత వర్క్ అయిపోవచ్చింది. ఓకే,
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మోర్ వీడియోల కోసం ఎల్లప్పుడూ టచ్లో ఉండండి. బాయ్. మీ జనతా మిర్రర్.